హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కు సంబంధించి మిగతా అంశాలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తున్నామండి. గత వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి జిఎస్విఏలో వివిధ రంగాల వాటా గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందులో వ్యవసాయం వచ్చేసి 15.8%, పరిశ్రమ రంగం వచ్చేసి 18.5%, సేవా రంగం వచ్చేసి 65.7% తమ యొక్క వాటాను కలిగి ఉందని గత వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క వీడియోలో వివిధ రంగాల వాటా ఇండియాది ప్రస్తుత ధరలలో డిస్కస్ చేయబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. తెలంగాణతో పాటు ఇండియా కూడా మనం ఎట్ ఎ టైం చదువుకున్నట్లయితే మనకి ఇండియన్ సర్వే కూడా చదివినట్లు ఈజీగా కావడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి. వివిధ రంగాల వాటా జీవీఏలో ప్రస్తుత ధరల వద్ద కనుక పరిశీలిస్తే వ్యవసాయ రంగంలో 17.6% అండి. జస్ట్ 23-24ది గుర్తుంచుకుంటే సరిపోతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ రంగం అనేది భారత్లో ఏ విధంగా ఎంత వాటా కలిగి ఉంది జీవీఏలో అంటే 17.6% అని గుర్తుంచుకోండి. అదేవిధంగా పరిశ్రమ రంగాన్ని కనుక పరిశీలిస్తే 27.6% ఉంది. అదేవిధంగా సేవా రంగం కనుక పరిశీలిస్తే 54.9%తో ఈ యొక్క జీవీఏలో తమ యొక్క వాటాలను అయితే కలిగి ఉండడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటి అంటే భారత జీవీఏలో అత్యధిక వాటా కలిగి ఉన్నటువంటి రంగంగా అగ్రస్థానంలో ఉన్నటువంటి రంగం సేవా రంగం అండి. ఈ యొక్క సేవా రంగం భారత జీవీఏను కనుక 100% అనుకుంటే ఏకంగా 50% పైగా ఒక సేవా రంగం యొక్క తమ యొక్క వాటాను కలిగి ఉంది. అంటే భారత జీవీఏలో సేవా రంగం వాటా 54.9%తో మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో పరిశ్రమ రంగం, మూడవ స్థానంలో వ్యవసాయ రంగం అనేది ఉండడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటి అంటే 2021-22లో వ్యవసాయ రంగం వాటా జీవీఏలో 18.9% ఉండగా 2023-24 సంవత్సరానికి సంబంధించి భారత జీవీఏలో వ్యవసాయం రంగం వాటా 17.6% ఉండడం జరిగింది. అంటే అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే భారతదేశంలో వ్యవసాయ రంగం వాటా అనేది కాలక్రమేణా తగ్గుతూ రావడం జరుగుతుంది జీవీఏకు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా పరిశ్రమ రంగాన్ని కనుక పరిశీలిస్తే 2021-22లో 28.9%గా భారత జీవీఏలో తన వాటాను కలిగి ఉన్నటువంటి పరిశ్రమ రంగం నేడు 2023-24 సంవత్సరానికి సంబంధించి 27.6%ని కలిగి ఉండడం జరిగింది. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ యొక్క జీవీఏ వాటా అనేది పరిశ్రమ రంగం వాటా తగ్గుతూ రావడం జరిగింది. అదేవిధంగా సేవా రంగం వాటా 2021-22లో 52.2% ఉండగా, అదే 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి 54.9% అనేది ఉండడం జరిగింది. అంటే సేవా రంగం వాటా మాత్రమే భారత జీవీఏలో పెరుగుతూ వస్తుంది. మిగతా రెండు రంగాల యొక్క వాటా అనేది కాలక్రమేణా తగ్గుతూ రావడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుంచుకోండి. ఇండియాలో పరిశ్రమ రంగాల వాటా 2023-24 సంవత్సరంలో 27.6% ఉండగా తెలంగాణలో 18.5% వాటా ఉంది. కాబట్టి ఇండియాలో కన్నా తెలంగాణలో పరిశ్రమ రంగం వాటా అనేది తక్కువగా ఉంది. కాబట్టి ఉద్యోగ రంగంలో పరిశ్రమ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆ రంగాన్ని ప్రోత్సహించాలి. అంటే తెలంగాణలో పరిశ్రమ రంగం అనేది భారత పరిశ్రమ రంగం కన్నా జీవీఏలో తక్కువ వాటాను కలిగి ఉంది. తెలంగాణలో ఈ యొక్క పరిశ్రమ రంగం వాటా ఎంత అని చెప్పుకున్నాం? జిఎస్డిపిలో 18.5% అండి. అదే పరిశ్రమ రంగం భారత్లో 27.6%తో ఉండడం జరిగింది. అంటే భారత్లో ఉన్నటువంటి పరిశ్రమ రంగం వాటా కన్నా కూడా తెలంగాణ పరిశ్రమ రంగం వాటా తక్కువగా ఉంది. కాబట్టి ఈ రంగాన్ని ప్రోత్సహించాలి. ఎందుకంటే వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఈ యొక్క పరిశ్రమ రంగం పైనే ఆధారపడుతున్నారు
ఉద్యోగపరంగా. కాబట్టి ఇలాంటి రంగాన్ని ప్రోత్సహించినట్లయితే మరికొంత మందికి ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం అనేది ఉండడం జరిగింది. ఇందాక మనం వివిధ రంగాల వాటా జీవీఏలో మరియు జిఎస్విఏలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్ అనేది జిఎస్విఏ లేదా జీవీఏలో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణది మరియు భారత్ది 2021-22 నుంచి 2023-24 మధ్య ఏ విధంగా ఉందో డిస్కస్ చేద్దామండి. ఇది ఏం లేదండి, గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ప్రస్తుతం ఎంత శాతం వివిధ రంగాలలో వృద్ధిని నమోదు చేశామనేది తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి చూడండి, 2021-22లో 6.0%తో వ్యవసాయ రంగం ఉండగా 14.6%తో పారిశ్రామిక రంగం తన యొక్క వృద్ధిని కనబరిచింది. సేవా రంగం వచ్చేసి 24.2%తో తన యొక్క వృద్ధిని అయితే నమోదు చేసిందండి. ఏం లేదండి, గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో 6% వృద్ధిని సాధించింది, పరిశ్రమ రంగంలో 14.6% వృద్ధిని సాధించింది, సేవా రంగం వచ్చేసి 24.2% వృద్ధిని సాధించడం జరిగింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని కనుక పరిశీలిస్తే 2023-24లో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంతగా ఉంది అంటే 4% ఉందండి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం తన యొక్క వృద్ధిని 4% మేరకు పెంచుకోవడం జరిగింది. పరిశ్రమ రంగం కూడా 10.1%తో మంచి వృద్ధిని అయితే సాధించగా సేవా రంగం కూడా అత్యధికంగా 14.6% వృద్ధిని సాధించిందండి. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ యొక్క వృద్ధి రేట్లను ఎగ్జామినర్ అడుగుతాడు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంతగా నమోదైంది అని అడుగుతాడు. కాబట్టి 4% అని గుర్తుంచుకోండి. పరిశ్రమ రంగం వచ్చేసి 10.1, అదేవిధంగా సేవా రంగం వచ్చేసి 14.6% అండి. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటి అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంతో కనుక పోల్చి చూసుకున్నట్లయితే ఈ వృద్ధి రేట్లు అనేది చాలా వరకు తక్కువగా నమోదు కావడం జరిగింది. ఏ విధంగా అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు 9.7% నమోదు కాగా 2023-24 సంవత్సరానికి వచ్చేసరికి ఈ యొక్క వృద్ధి రేటు అనేది 4%కి పరిమితం కావడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమ రంగం గత ఆర్థిక సంవత్సరంలో 10.6% వృద్ధిని నమోదు చేయగా ప్రస్తుతం వచ్చేసి 10.1% మాత్రమే నమోదు చేయడం జరిగింది. ఇక సేవా రంగం కూడా గత ఆర్థిక సంవత్సరంలో 19.8% గ్రోత్ రేటును సాధించగా ఈ యొక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14.6% మాత్రమే తన యొక్క వృద్ధి రేటును అయితే నమోదు చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మనం డిస్కస్ చేసింది తెలంగాణ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు భారత్ యొక్క వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయో డిస్కస్ చేస్తాం. చూడండి, ఇక్కడ కూడా 3 రంగాలు ఉన్నాయి. ఒకటి వ్యవసాయ రంగం, మరొకటి పరిశ్రమ రంగం, మూడవది సేవా రంగం అండి. 2021-22లో 10.6%తో వ్యవసాయ రంగం తన యొక్క వృద్ధి రేటును నమోదు చేసుకోగా పరిశ్రమ రంగం 25.2%, సేవా రంగం వచ్చేసి 18.5% వృద్ధి రేటుని నమోదు చేసుకోవడం జరిగింది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని కనుక పరిశీలిస్తే వ్యవసాయ రంగం 4.6%, పరిశ్రమ రంగం 7.9%, సేవా రంగం 9.5% తమ యొక్క వృద్ధిని అయితే నమోదు చేసుకోవడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ యొక్క వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించాలి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 9.4% ఆర్థిక వృద్ధిని సాధించినటువంటి వ్యవసాయ రంగం
2023-24 వచ్చేసరికి 4.6% వృద్ధిని సాధించడం జరిగింది. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తక్కువ వృద్ధి రేటునే నమోదు చేయడం జరిగింది. అది పరిశ్రమ రంగంలో 9.1% గత ఆర్థిక సంవత్సరంలో నమోదు చేస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.9% మాత్రమే నమోదు చేయడం జరిగింది. ఇక సేవా రంగాన్ని కనుక పరిశీలిస్తే గతంలో 18.3% నమోదు చేయగా ప్రస్తుతం 9.5% మాత్రమే తమ యొక్క వృద్ధి రేటును సాధించడం జరిగింది. అయితే అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటి అంటే ఇక్కడ చూడండి, తెలంగాణ యొక్క వృద్ధి రేటు వ్యవసాయ రంగంలో 4% ఉండగా భారత్ది 4.6% ఉండడం జరిగింది. అంటే భారత్ యొక్క వ్యవసాయ వృద్ధి రేటు అనేది తెలంగాణ వ్యవసాయ రంగ వృద్ధి రేటు కన్నా కూడా అధికంగా ఉండడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమ రంగం వృద్ధి రేటును చూడండి, తెలంగాణది 10.1 ఉండగా భారత్ది 7.9% ఉండడం జరిగింది. అయితే తెలంగాణ యొక్క పరిశ్రమ రంగం వృద్ధి రేటు అనేది భారత పారిశ్రామిక రంగం వృద్ధి రేటు కన్నా కూడా అధికంగా నమోదైందని గుర్తుంచుకోండి. ఇక సేవా రంగం వృద్ధి రేటు కనుక పరిశీలిస్తే సేవా రంగం యొక్క వృద్ధి రేటు 14.6% తెలంగాణలో నమోదు అవ్వగా భారత్లో 9.5% నమోదు కావడం జరిగింది. కాబట్టి సేవా రంగం వృద్ధి రేటు కన్నా కూడా భారతదేశంలో సేవా రంగం వృద్ధి రేటు కన్నా కూడా తెలంగాణలో సేవా రంగం వృద్ధి రేటు అనేది అధికంగా నమోదైంది. అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఒక వ్యవసాయ రంగంలో మాత్రమే భారతదేశం తెలంగాణ కంటే అధికంగా వృద్ధి రేటు నమోదు చేయగా మిగతా పారిశ్రామిక సేవా రంగాలలో భారతదేశం కన్నా కూడా తెలంగాణనే అధికంగా వృద్ధి రేటును సాధించిందని గుర్తుంచుకోండి. మరొకటి జీడిడిపి అట్ కరెంట్ ప్రైజెస్ అంటే స్థూల జాతీయ ఉత్పత్తి గురించి స్థూల జిల్లా ఉత్పత్తి గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. అయితే వివిధ జిల్లాలు అనేవి వాటి యొక్క జీడిడిపి అనేది ఏ విధంగా సాధించి వాటి యొక్క ఉత్పత్తి పరంగా ఎన్నవ స్థానంలో నిలిచాయని కూడా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, జీడిడిపి పరంగా తెలంగాణ రాష్ట్రంలో అధికంగా జీడిడిపి సాధించిన 4 జిల్లాలని వరుస క్రమంలో అమర్చండి అని అడుగుతాడు. కాబట్టి మొదటి స్థానంలో రంగారెడ్డి, రెండవ స్థానంలో హైదరాబాద్, మూడవ స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి, నాలుగవ స్థానంలో సంగారెడ్డి, ఐదవ స్థానంలో నల్గొండ ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఈ యొక్క 5 జిల్లాలు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, నల్గొండ అనేవి ఈ యొక్క మొదటి 5 స్థానాలు ఉండడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జీడిడిపి కలిగిన జిల్లాలంటే వీటిని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క జీడిడిపిని అతి తక్కువగా కలిగి ఉన్నటువంటి జిల్లాలు కూడా ఎగ్జామినర్ అడుగుతాడు. కాబట్టి ములుగు, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట, జనగామ ఈ యొక్క 5 జిల్లాలు అనేవి అతి తక్కువ జీడిడిపి కలిగి ఉన్నటువంటి జిల్లాలని గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో ఇక్కడ నుంచి దాదాపుగా ప్రశ్న రావడానికి చాలా అవకాశం ఉంది. ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోండి, తెలంగాణ యొక్క జిఎస్డిపికి అన్ని జిల్లాలు సమాన వాటానైతే కల్పించడం లేదు. అయితే జాతీయ స్థాయిలో నామమాత్రపు జీడిపి కన్నా కూడా తెలంగాణలోని 16 జిల్లాలు ఎక్కువ వృద్ధి రేటును సాధించాయి. కాబట్టి అడుగుతాడండి, జాతీయ స్థాయి నామమాత్రపు జీడిపి కన్నా కూడా తెలంగాణలో ఎన్ని జిల్లాలు అధికంగా వృద్ధి రేటును నమోదు చేశాయని అడుగుతాడు. కాబట్టి 16 జిల్లాలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొకటండి, పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం అనేది ప్రస్తుత ధరల వద్ద ఏ విధంగా నమోదైంది 2022-23 ఆర్థిక సంవత్సరానికని అడుగుతున్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా తలసరి ఆదాయం కలిగినటువంటి మొదటి 5 జిల్లాల్లో
రంగారెడ్డి మొదటి స్థానంలో ఉందండి. ఇక్కడ తలసరి ఆదాయం కనుక పరిశీలిస్తే 9,46,862 రూపాయలు ఉండడం జరిగింది. రెండవ స్థానంలో హైదరాబాద్, మూడవ స్థానంలో సంగారెడ్డి, నాలుగవ స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి, ఐదవ స్థానంలో జయశంకర్, భూపాలపల్లి ఉండడం జరిగాయి. కాబట్టి ఈ 5 జిల్లాల పేర్లను తప్పనిసరిగా గుర్తుంచుకోండి. జీడిడిపిలో కూడా మొదటి 2 అత్యధికంగా జీడిడిపి కలిగిన మొదటి 2 జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాదే ఉన్నాయి. అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా రంగారెడ్డి, హైదరాబాదులే మొదటి 2 స్థానాల్లో నిలవడం జరిగాయని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక తలసరి ఆదాయాన్ని అతి తక్కువ నమోదు చేసినటువంటి చివరి 5 జిల్లాలను కనుక పరిశీలిస్తే వికారాబాద్ 1,80,241తో చిట్ట చివరి స్థానంలో ఉండగా కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, హన్మకొండ, కామారెడ్డి అనేవి చిట్ట చివరి స్థానాల్లో నిలవడం జరిగాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలు జాతీయ స్థాయి PCI జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం అనేది 1,69,496 నమోదు అవ్వగా ఈ యొక్క 33 జిల్లాలు కూడా జాతీయ స్థాయిలో నమోదైన తలసరి ఆదాయం కన్నా కూడా ఎక్కువగానే నమోదు చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన ముఖ్య అంశాలు. థ్యాంక్ యూ.